అన్నమయ్య జిల్లా పేలేరు మండలం కావలిపల్లె పంచాయతీ ఒంటెల్లి గ్రామానికి చెందిన గిరినాయుడు అనే టీడీపీ నాయకుడిపై గుర్తు తెలియని ఆగంతకులు తుపాకులతో హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఒంటెల్లికు చెందిన గిరినాయుడు కావలిపల్లె టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. గిరినాయుడు కుమారుడు గగన్ సాయి చౌదరి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఆ సమయంలో ముఖాలకు మాస్కులు, చేతులు నల్లని గ్లౌజ్ ధరించిన నలుగురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ పెనుగులాట్లో ఆగంతకుడు చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయింది. ఇంతలో ఇంటి లోపల నుంచి గట్టిగా అరుపులు వినపడడంతో ఇంటి పక్కనే ఉన్న గిరినాయుడి తండ్రి నారాయణ ఇంటి లోపలికి వచ్చి తన బిడ్డను ఏమీ చేయొద్దని వారిని ప్రాధేయపడ్డాడు. తండ్రి రాకతో ధైర్యం తెచ్చుకున్న గిరినాయుడు తిరగబడ్డంతో ఆగంతకులు వెనకడుగు వేసి ఇంటి బయటకు వచ్చేశారు. దీంతో గిరినాయుడు వారిని బెదిరిస్తూ రోడ్డు వరకు తరిమాడు. అయితే అప్పటికే సిద్ధం చేసుకున్న స్కూటర్లలో దాదాపు 10 మంది పారిపోయారని గిరినాయుడు తెలిపారు. ఈ విషయం ఒంటెల్లి గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గిరినాయుడు ఇంటి వద్ద గుమిగూడారు. విషయం పోలీసులకు తెలియడంతో పేలేరు ఎస్ఐ రమణ, ఏఎస్ఐ హేమసుందర్లు గిరినాయుడు ఇంటికి చేరుకుని జరిగిన సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ చేస్తున్నా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయింటారు. చూడండి ఇంట్లో ఎవరు ఎంతమంది ఉంటారు? మేము అంతా 10 మంది ఉంటాం. మా ఆయన 11 మంది మొత్తము, 10 మంది. చెప్పండి, అలా ఓపెన్ చేసినారు, కాల్ చేస్తాను. అది పని అయిందో లేదో తెలియదు. ఆయన అప్పుడు మరి అది ఉన్నప్పుడు ఏం కాలేదని అనిపించాలి. నా మనసు బెడ్రూమ్ ఒకరిని పెట్టుకున్నా, బయట వేసాను. ఫస్ట్ ఒకరు వచ్చినారు, నాకు గన్ను పెట్టినారు. లాస్ట్ ఓపెన్ చేసి కాలుస్తానని అది పని చేయలేదని అర్థమైంది. అప్పుడు ఇద్దరు ఎంటర్ అయిపోయినారు బెడ్రూమ్ లో. మా వైపు మద్దలు పిల్లలు, నా కొడుకు మాత్రం హాల్లో ఉంటారు. ఆడపిల్లలు 3, వాళ్ళిద్దరు, మా భార్య మా అమ్మ బెడ్రూమ్ లో. అమ్మ హాల్లో గుమ్ముని నిలబడుతుంది. నాయన 7 బాత్రూమ్ లో ఉంటాడు, బయట వచ్చింది బాత్రూమ్. పిల్లలు రచ్చ చేస్తారే ఏమని పరిగెత్తుకుంటా గేట్ కట్టుకుంటారు. గేట్ కడ లాక్ చేయాలని డోర్ మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్ళాలనుకున్నాను. అప్పుడు నాయన తిరగబడినాడు. నాయన ఏమో 2 ఏళ్ళు ఉంటా. నేను అప్పుడు బెడ్రూమ్ కన్నా పెళ్ళిళ్ళ వచ్చి చూస్తే నాయన ఆడికి వచ్చి ఇద్దరిని చూసినాడు. ఇంకా డౌట్ వచ్చింది, కోసం వచ్చింది. మెయిన్ డోర్ లాక్ చేయాలి కాంపౌండ్, దాన్ని తోసుకొని వచ్చాక బయట ఇద్దరు ఇంకో ఇద్దరు ఎగస్తా ఉన్నారు. నేరుగా మెయిన్ రోడ్ వరకు గన్ను పెట్టుకున్నాను. బస్సు వచ్చాము, కొంచెం వేగం పెట్టుకోండి విద్యార్థి ఒకటి ఇంకొన్ని తోసేసి మెయిన్ రోడ్ బస్సు స్లో చేసింది. ఫుల్ స్లో చేస్తే వీళ్ళందరూ అలాగే నా దానికి ఇబ్బంది నాకు డౌట్ వచ్చి పరిగెత్తుకుంటా పెట్రోల్ ఆడ 2 రాళ్ళు ఎక్కువ వేసినాను బండికి. అప్పుడు నా కళ్ళు వచ్చే బండి స్ట్రైక్ అయ్యాలి. 4, 5 ఉంటాయి సార్. ఫస్ట్ తర్వాత బెడ్రూమ్ లెక్కలు, ఈ మెయిన్ గేట్ కాడ ఇద్దరు, ఈ కాంపౌండ్ గేట్ కాడ ఇద్దరు ఉన్నారు. ఇంకో మిడిల్ లో ఇద్దరు ఉన్నారు. లోపలిపోతే రైట్ సైడ్ లో కొంచెం 10 మంది రైట్ సైడ్ మెయిన్ రోడ్ కిందనే పెద్ద లైట్ అంటే లాక్ చేసి అందరినీ చంపేస్తాము అన్నారంట సార్. బెడ్రూమ్ అందరినీ షూట్ చేసుకోవాలి. నేను అప్పటికి చాలా జరిగింది. ఉంది సార్, అందరు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తున్నాయి సార్.